జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ త్వరలో రాబోతున్నాయి. అయితే ఈసారి బై ఎలక్షన్లో చాలా పోటీ నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద చాలా పోటీ అయితే ఉండబోతుంది. అయితే త్వరలో కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ ఎలక్షన్ విన్ అయ్యి కాంగ్రెస్ కార్పొరేషన్స్ అని స్విప్ చేయాలని చూస్తుంది. బీఆర్ఎస్ కూడా ఈ ఎలక్షన్ విన్ అయ్యి కార్పొరేషన్లని స్విప్ చేయాలని బీఆర్ఎస్ కూడా చూస్తుంది. అయితే మరి జూబ్లీ హిల్స్లో పబ్లిక్ నాడి ఎలా ఉందో తెలుసుకుందాం. అసలు జూబ్లీ హిల్స్ పబ్లిక్ ఓటు ఎవరికి అయిపోతున్నారో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం. వచ్చేయండి అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరు? బాలయ్య. బాలయ్య అన్న, తొందరలో ఈ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడంతో ఎట్లా మీరు ఈసారి బై ఎలక్షన్స్లో ఎవరు కోటేస్తున్నారు? అదే గోపీనాథ్కి వేద్దామని అనుకుంటున్నాము మేమైతే. ఇంకా అయినా వాళ్ళు రాలేరు, ఇంకా మాకు ఏం ప్రచారం చేయలేదు కదమ్మా, చేసుకోరు కదా. ఈసారి వాళ్ళ భార్య నుంచి ఉంటుంది నిలబడని మేము చూస్తాము. ఎట్లా మరి మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, మరి ఈ బీఆర్ఎస్ అన్నీ ఉన్నాయి. మరి బీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారు? మేమా ఏం చేసినావు? ఇల్లు కట్టినావా? కట్టినావా? మాకేమన్నా ఉద్యోగం ఇచ్చినావా? లేనోళ్ళ గిట్ట చెప్పు. గిట్ట బతకను దొత్తుడు కట్టుకొని ఎంతకంటే బతకాలి చెప్పు. నువ్వు చెప్పు. పెన్షన్ రావట్లే 4000? ఇలా రాలేదు, రాకొచ్చిందనే ఊరికి పోయి ఊరికాడ చేయించుకున్నా నేను. ఏ ఊరు మీది? మాది నారాయణఖేడ్ దగ్గర. ఆడ చేయించుకున్నా. మా సర్పంచ్ చేయించిండు. వస్తున్నది ఇప్పుడు, వస్తున్నది. ఎట్లా మరి రేవంత్ రెడ్డి వచ్చి కూడా 1.5 సంవత్సరం అయింది. రేషన్ సన్న బియ్యం ఇస్తున్నాడు, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాడు. మొన్నటి సంది అయితే సన్న బియ్యం ఇస్తున్నాడు. రేవంత్ అది ఫ్రీ బస్సు పెట్టిండు. వాళ్ళకి పెట్టిండు. ఆడేళ్ళకు కొట్టుకుంటారు. నువ్వు నేనని గుద్దుకుంటావు. ఆడేళ్ళే, మొగలం కాదు. మొగలకైతే పైసలు ఇస్తున్నాము, ఎక్కుతున్నాము, కానీ వాడవాళ్ళు అయితే గుద్దుకుంటారు కదా. ఎట్లా మాగంటి గోపీనాథ్ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మరి మీకు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? అక్కడ కనబడతలేదా అమ్మ? అక్కడ కనబడతలేదా? రోడ్డు కనబడతలేదా? ఇది రోడ్డు కనబడతలేదా? ఎవరికైనా ఇల్లు ఇచ్చినామా? ఇచ్చిరా? వాళ్ళను కట్టించిరా? మాకు ఎవరు కట్టించారు? మేము కష్టపడి అడ్డమైన కష్టం చేసుకొని కొనుక్కొని కట్టుకున్నాం. ఎవరు ఇచ్చారు మాకు చెప్పు. ఏమన్నా డబల్ ప్లేట్లు ఇచ్చినావా? ఏది ఇచ్చినావు మాకు? ఏమన్నా 2 రూపాయల జాగ ఇచ్చినావా? ఏది ఇచ్చినావు? ఎవరు ఇచ్చారు చెప్పు. ఎవరు వేయలేదు మాకు. టీఆర్ఎస్ కూడా వేయలేదు మాకు. ఎవరు వేయలేదు. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుంది? గవర్నమెంట్ ఉన్నప్పుడే న్యాయం ఉన్నది, కేసీఆర్ ఉన్నప్పుడే న్యాయం ఉన్నది. ఏమి కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఏంది తేడా? తేడానా? ఆయన అన్ని చేసిండు, తెలంగాణ తెచ్చిండు. ఇంకొకటి పెన్షన్ చేసిండు, చచ్చిపోయిన వాళ్ళకు, మొగడు చచ్చిపోయిన వాళ్ళకి చేసిండు, అని చేసిండు. అమ్మ నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు రేణుక మేడం. నమస్తే. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు? నేను కాంగ్రెస్కి వేస్తాను మేడం, కానీ కాంగ్రెస్ ఏం మంచిగా చేసింది. నేను ప్రతిసారి నేను చేయి గుర్తుకే వేస్తాను. కాకపోతే కరెంట్ బిల్ 0 కాలే, నాకు పింఛన్ రాలే, మా హస్బెండ్ చచ్చిపోయిండు, పింఛన్ సరిగ్గా వస్తలేదు. ఇంత చిన్న రూమ్ ఉంది, ఇంత చిన్న రూమ్లో నాకు ఏం కరెంట్ బిల్లు 300-400 బిల్లులు వస్తున్నాయి. ఏం సరిగ్గా చేయలే. ఇప్పుడైతే నేను కేసీఆర్కి వేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్కి వేయను, కేసీఆర్కి వేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా ఉందంటే కాంగ్రెస్ అట్లా అవుతుందా మేడము? బీదోళ్ళకు చూడాలి, ఎవరైనా సరే బీదోళ్ళకు మంచిగా చేస్తామని చెప్పారు. నాది 26 గజాలు ఇల్లు ఉంది, నేను ఇల్లు అప్లై చేయలే, పింఛన్ రావట్లేదు, 0 బిల్ అవుతలేదు, గ్యాస్ పైసలు వస్తలేదు. కాంగ్రెస్కి వేస్తా, ఏనా నేను కాదు, కానీ మంచిగా చేయాలి మేడం. ఎవరైనా సరే మంచిగా చేస్తే వేస్తాం మేము. మా ప్రాబ్లం ఇవి ఉన్నాయి, ఇవన్నీ సాల్వ్ అయితే నేను కాంగ్రెస్కి వేస్తా. వస్తే నవీన్ యాదవ్ వస్తే ఇంకా మంచిదే. ఎట్లా మరి 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే. అసలు మాకు అడిగేది కూడా లేదు. అప్లై చేసి వస్తే మాకు పింఛన్ కూడా వస్తుండే మేడం. ఇప్పుడు పింఛన్ లేదు, కరెంట్ బిల్ 0 అవుతలేదు, గ్యాస్ ఫ్రీ చేస్తామన్నారు, గ్యాస్ అవుతలేదు, ఏమైతే లేదు. కాంగ్రెస్ మంచిదే, కానీ ఈసారి రేవంత్ రెడ్డి ఎక్కినప్పటి నుంచి కాంగ్రెస్ మంచిగా లేదు. మరి ఫ్రీ బస్ ఇచ్చారు. బస్సు మాత్రం బాగుంది, అది బస్సు బాగుంది, కానీ కాకపోతే చాలా జనాలు తొక్కుని సస్తురు. ఆ బస్సు కూడా ఎందుకు చేసిండొచ్చు ఆ బస్సు. పోతాం సంవత్సరానికి ఒకసారి, కానీ వేసుకొని పోతాం 200 100 అయితే.
ఆ బస్సు కూడా ఎందుకు చేసిండు? నలుగురు కనిపించడానికి. ఈ లోపల పని ఎందుకు చెప్పిస్తలేడు? మళ్ళీ నాకు 0 బిల్ వస్తలేదు. నాకు పింఛన్ నా భర్త చనిపోయి 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. నా భర్త చనిపోయి అప్లై చేసిన ఏడేడా తిరగాలి మేడం. నాకు ఎవరు లేరు. ఉన్నాడు ఒక చిన్న కొడుకు ఉన్నాడు. ఈ చిన్న ఇంటికి నాకు 0 బిల్ రావాలి కదా. ఉన్న వాళ్ళకి వస్తుంది, లేని వాళ్ళకి రాదు. ఇది ప్రాబ్లం. కాంగ్రెస్కి వేయాలా తెలంగాణకి వేయాలా కన్ఫ్యూజ్లో ఉన్నాం మేము. ఎట్లా మరి సన్న బియ్యం వస్తుందా మీకు? సన్న బియ్యం మేడం తింటే పోతలేదు. కొనుక్కొచ్చి తింటున్నాం. 5 కిలోలు కొనుక్కొచ్చి తింటాం. ఎందుకు సన్న బియ్యం బాగున్నాయి 3 నెలలకు ఒకేసారి ఇచ్చారంటున్నారు? 3 నెలలు వచ్చినాయి. పురుగులు పడితే నేను అమ్మినా మేడం. నేను 10 రూపాయలకు అమ్మినా. ఆ అమ్మి నేను మళ్ళీ సన్న బియ్యం తెచ్చుకున్నా. ఏం బియ్యం వేస్తుండు? బియ్యం లేదు, ఏం లేదు. మళ్ళీ యూట్యూబ్లో ఏం వేస్తాడు? వచ్చే నెల నుంచి రేషన్ కార్డు బంద్, రేషన్ షాపులు బంద్. ఏందది? మంచిగా లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ మంచిగా లేదు. కాంగ్రెస్ పార్టీ బాగుంది, కాకపోతే రేవంత్ రెడ్డి ఎక్కినప్పటి నుంచి ఏది మంచిగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండే? నాకు కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాత్రమే పనులు సరిగ్గా అవుతలేదు. చెప్పిన ఇవన్నీ చేస్తే బాగుంది. కాంగ్రెస్కే ఇస్తాం ఓటు. ఎట్లా మరి మీ బస్తీ వాసులు అందరూ జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఎట్లా వాళ్ళ ఆవిడకి వేయాలనుకుంటున్నారా, కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నారా, బీజేపీకి వేయాలనుకుంటున్నారా? వాళ్ళ మిస్సెస్కి ఇస్తే బాగుంటుంది. ఎప్పుడైనా ఆయన గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్కి ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఆవిడకే ఇచ్చారు టికెట్. ఆమె వస్తే ఇంకా మంచిదే. మాకు ఆమె వస్తే మంచిదే. ఇంకా కేసీఆర్ దాదాపు 10 సంవత్సరాల పరిపాలనలో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చూశారు? కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు కూడా 2016లో అప్లై చేస్తే మా కూతురుకి ఇప్పుడు వచ్చింది. ఎంత మంచిగా చేసిరు కేసీఆర్ నాకు తెలుసు. కేసీఆర్ మంచిగా చేసిరు, మంచిగా చేయలే కానీ కేసీఆర్ ఉంటే ఇంకా బాగుండే. అక్కడ పొలాలలో కూడా పైసలు పడుతుండే అంట. ఇక్కడ మాకు పింఛన్ కూడా ఇప్పటి వరకు వచ్చేస్తుండే. 3 సంవత్సరాలు వేటా మేడం. ఈ చిన్న రూమ్ ఉంది మేడం. నాకు సంపాదించి పెట్టేటోళ్ళు ఎవరు లేరు. కనీసము పింఛన్ అయినా అప్లై చేసి తిరిగి అప్లై చేసిన ఖైరతాబాద్ ఆఫీస్లో పింఛన్ కూడా వస్తలేదు. రేవంత్ రెడ్డి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదమ్మా. ఇస్తారు. ఎవరికి ఇస్తారు మేడం? మేమైతే అప్లై చేయలేదు. మాకు వద్దు. ఉన్న చిన్న రూమ్లో ఉంటాము కానీ కరెంటు బిల్లు గ్యాస్ పైసలు తక్కువ చేస్తే బాగుండే. ఎట్లా ఫ్రీ కరెంట్ రావట్లేదా? 300 400 వస్తున్నాయి. ఒక్క ఫ్యాన్ ఒక్క లైట్ మేడం. గ్యాస్ కూడా రావట్లేదు. 1000 రూపాయలు కడుతుంది. మరి 6 స్కీముల్లో నీకు ఒక్క స్కీమ్ కూడా ఫ్రీగా రావట్లేదు. ఒక బస్ ఎక్కినా అంతే మేడం. ఒక్క బస్ ఎక్కినాం అంతే. ఆ బస్సులు కూడా నువ్వు దబ్బు నేను దుబ్బు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు గవర్నమెంట్ లో, మరి సునీత గారిని గెలిపించుకుంటే మీరు మీ పథకాలు? రైతు బంధు లేదంటే ఇది వరకు మీ పెన్షన్ వస్తుందా? రాకొచ్చిందమ్మా. పెన్షన్ లేదు, ఏం లేదు. నాకు రాకొచ్చింది, అప్లై చేసినాం కానీ. ఎన్ని రోజులు అయింది అప్లై చేసి? ఇప్పుడు సంవత్సరం అవుతున్నది. సంవత్సరం అయినా పెన్షన్ రాలేదమ్మా. ఏం చేయాలి? రాంది ఎవరితో కొట్లాడాలి? మరి ఎట్లా? మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నాడు, మరి కాంగ్రెస్ ని గెలిపించుకుంటే రేషన్ బియ్యం సన్న బియ్యం వస్తుంది, పెన్షన్ వస్తారేమో. ఏదైనా రాని ఎవరికి ఇష్టం ఉంటే అలాగే ఇస్తాం అప్పటికి. ఎట్లా మరి గోపీనాథ్ గారిని మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా చూసారు ఈడ? చూసినాం. గోపీనాథ్ గారు ఏమేం చేశారు? ఏం చేయలేదు అప్పుడు మేము. ఇప్పుడు చేస్తాడా? ఇప్పుడు ఇవాళ భార్య చేస్తుందా? చేస్తే మంచిదే కదా. చేస్తే మంచిదే. ఇంకా అయితే మీరైతే జూబ్లీస్ నుంచి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? మీరు అందరూ మాట్లాడుకుంటా ఉంటారు, ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆమెకి అంటున్నారు. మాట్లాడుతున్నాం కదా, ఆమెకి వేపిస్తామంటున్నాం. ఎట్లా ఏ బస్తీలో ఉంటారు? ఇక్కడనే ఉంటాం. ఇటే ఉంటాం, నందనగర్. మరి కేసీఆర్ అన్నప్పుడు ఎట్లా ఉండింది చెప్పు? కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చాడు అన్ని మంచిగానే. అంత భూతాలు ఉండే కాపోలకు గీపోలకు అందరికి ఇచ్చాడు మొత్తం. ఇక ఈయన ఇప్పుడు అయితే అందరికి ఇవ్వలేదన్నారు భూతాలు మాలాస ఉన్న వాళ్ళకు. ఎట్లా మరి రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టాడు, సన్నబియ్యం ఇస్తున్నాడుగా? ఇస్తున్నాడు. ఇక మేము ఆడోళ్ళకు పెట్టాడు, మగవాళ్ళకు. ఇప్పుడు ఇద్దరాల మొగలం పోతే ఆమె నిడిచిపెట్టిపోవాలా మేము? నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు ఉమాబాయ్. ఇట్లా జూబ్లీ హిల్స్లో త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి మీ ఓటు బీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా, ఎంఐఎంకా? అమ్మ, ఎవరైతే మంచి పని చేస్తారో మా ఏరియాకి వాళ్ళకి మా ఓటు. ఇక్కడ అందరికీ చెప్తాం మేము, గల్లీ వెళ్ళి మేము కూడా చెప్తాము.
ఎవరైతే మాకు మంచి పనులు చేసి పెడతారో వాళ్ళకే ఓటు. బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, మళ్ళీ ఎంఐఎం పార్టీ లేదు. అయితే మాకు సందుకు ఏవైతే మాకు అవసరమో అంటే ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు చదువుకొని వేస్ట్ అయిపోయారు. మనము తెలంగాణ వచ్చిందని అందరు మూడ్చాము, కానీ మా పిల్లల లైఫ్ మొత్తం పాడైపోయింది. ఎవరికొక్కరికి జాబ్ రాలే. ఐటీఐ చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇంట్లో వాసనలు తోముకుంటున్నారు, దానికే పనికి వచ్చారు. అంటే మన తెలంగాణ వస్తే మనకు అందరికీ జాబులు వస్తాయని అందరు పోరాడినాం, కానీ ఎవరికి రాలేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాక కూడా మాకు వస్తాయేమో అనేసి అనుకుంటున్నాము. అంటే పాత ఇవ్వచ్చు. ఏమి ఇస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ సెక్రటరీ గురించి మనము పోలీస్ జాబులు కొన్ని ఇస్తున్నారు, పెద్ద జాబులు అయితే ఎవరికి ఇవ్వట్లేదు. ఇచ్చిన ఏదో ఒక వంక చేపేసి వాళ్ళకి ఆపేస్తున్నారు. ఎందుకమ్మా మేము చదువుకొని మా పిల్లలకి ఎందుకు చదివిస్తున్నాం? లక్షలు పెడుతున్నాం. ఇప్పుడు ఒక్క చిన్న పిల్లలకు చదివించాలంటే 1,00,000 రూపాయలు పెట్టాలి. అప్పుడు మా పిల్లలు 1,00,000 రూపాయల్లో చదువుకున్నారు, ఇప్పుడు లేదు కదా. మళ్ళీ గవర్నమెంట్ అన్నీ మనకు తెలంగాణ ఇది మన తెలుగు వచ్చింది కదా, అట్లా పెట్టండి. ఉన్నవాళ్ళు చదువుకుంటారు, లేని వాళ్ళే మా స్కూల్కి వెళ్తారు. ఏమి ఇస్తున్నారు చెప్పండి? ఏమి ఇవ్వట్లేదు కదా. అందు గురించి అడుగుతున్నామంటే మేము ఏ కాంగ్రెస్ పార్టీకి అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కాదు, ఎవరైతే మా ఏరియాకి కానీ ఎవరైనా కానీ మా ఏరియాకి మంచి పని చేసి పెడతారో వాళ్ళకు మా ఓటు. మా ఇంటికి వెళ్ళి మేము చెప్పనీకి మాకు అధికారం ఉంది, ఎందుకంటే మాకు పని చేసి పెడితేనే కదా. లేకుంటే అసలు మేము ఎవరికి ఓటే వేయం. నేనైతే వేయ. ఇట్లా 10 సంవత్సరాల కేసీఆర్ పాలన మీకు ఎలాంటి డెవలప్మెంట్ కనిపించింది? ఏం డెవలప్మెంట్ లేదు మా. ఒక్క విషయము, నేను కేసీఆర్ పార్టీ కూడా కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను ఏ పార్టీ కాదు. ఒక్క విషయం చెప్తాను, ఎంతమంది చనిపోయారమ్మా మన తెలంగాణ గురించి? ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు ఒక్కలన్నా ఉన్నారా? అది న్యాయమేనా? న్యాయం లేదు కదా. చచ్చిపోయిన ఈ ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళు ఉన్నారా? లేరు కదా. అప్పుడు ఎవరు మనము ఆయన పేరేంది, గోపీనాథ్ కాదమ్మా, ఆయన కొడుకు పేరు ఎన్టీ రామారావు, ఎన్టీఆర్, ఆయన పేరు ఏందో నాకు అంత అదే, కేటీఆర్. ఆయన ఏడ ఉండేనమ్మా గొడవ పడినప్పుడు? కవిత ఏడే ఉండేనమ్మా? వచ్చి గొడవ పడ్డదా? పడలేదు కదా. ఇది ఎక్కడ న్యాయం? అందరికీ కింద కూర్చోబెట్టిండ్రు, వాళ్ళేమో చీరల మీద కూర్చుండ్రు. అది న్యాయం కాదు కదా. కాంగ్రెస్ మనం ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? వాళ్ళతో గొడవ పడి తెచ్చుకున్నాం కదా. అది న్యాయం లేదు కదా. అందు గురించి ఏ పార్టీకి నమ్మట్లేదు మేమైతే. మరి రేవంత్ రెడ్డి వచ్చి కూడా 2 years కావస్తుంది. మరి ఫ్రీ బస్ చేశారు, సన్న బియ్యం ఇచ్చారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మీ ఫీలింగ్ ఏంటమ్మా? అమ్మా నేను ఒక్క చెప్పాలనా, ఫ్రీ బస్ అయితే పెట్టొద్దమ్మా. కొద్దిగన్నా తీసుకోవాలి కానీ ఫ్రీ బస్ పెట్టొద్దు. అది గవర్నమెంట్కి లాస్. గవర్నమెంట్ లాస్ అయితే మన మీదనే తీస్తాడు. ఇప్పుడు ఏంటంటే నాకు తెలియదు, ఫ్రీ బస్ అని ఎక్కిపోతున్నాను, కానీ అది తప్పు. ₹1 తీసుకునే దగ్గర ఆటోని తీసుకో, అది కరెక్ట్. మొత్తానికి నేను 0 చేసి నేను పంపిస్తా అంటే ఎవరి మీద తీస్తాడు? మన పైసా ఏదో దేని మీద మన మీదనే తీస్తాడు కదా. అక్కడ పెంచేస్తున్నాడు కదా. నాకు తెలియదు, జనాలకు తెలియదు అది. అందు గురించి మేమేమనేది అంటే ఫ్రీ ఇవ్వకండి. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఎలా ఉందో అలా నడిపియండి. ఫ్రీ వద్దు మనకి. ₹1 ఉన్న దగ్గర ఆటని పెట్టండి, తగ్గుతుంది కదా. తగ్గదా? ఎందుకు ఫ్రీ? ఎందుకు? అది ఎవరి మీద తీస్తుండ్రు? మన మీదనే కదా తీసుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టట్లేదు కదా, కేటీఆర్ ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టలేదు కదా, బీజేపీ ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టట్లేదు కదా, మనమే కదా పెట్టేది. అందు గురించి మేము అనటం ఏంటంటే ఫ్రీ వద్దు, మంచి పనులు చేయండి. ఒకళ్ళు ఎవరన్నా సాయానికి వస్తే వాళ్ళకి సాయం చేయండి, కానీ చేస్తా అని కూర్చోబెట్టుకోకండి. ఎందుకంటే మన దగ్గర రాజకీయం ఉందనేసి గంటలు కూర్చోబెట్టుకోకండి. చేయండి, న్యాయం అయితే చేయండి, అన్యాయం చేయకండి. ఉన్న వాళ్లకు న్యాయం చేస్తేనే కదా వాళ్ళు నీకు గుర్తుపెట్టుకుంటారు.
అందు గురించే మసాలా. మాగంటి గోపినాథ్ ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఈసారి వాళ్ళ వైఫ్కి టికెట్ ఇస్తున్నారు. మీ అంచనా ప్రకారం ఈసారి ఎవరు గెలవబోతున్నారు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి? మీ అంచనా. గోపీనాథ్ ఏమేం పని చేశారో నాకైతే తెలియదమ్మా, నాకైతే తెలియదు. గోపీనాథ్ అని పేరే తెలుసు కానీ ఏం పని చేశాడో నాకైతే తెలియదు. ఓకేనా? ఏందంటే ఇక్కడ వినండి, గోపీనాథ్ చేశాడా చేయలేదా అది వేరే విషయం. పొద్దున్న ఊడవనికి చీపిరి పెట్టి ఊడవనికి వస్తే వాళ్ళతోని మేము 10 సార్లు పిలుచుకోవాలి. వాళ్ళకి 10 సార్లు పిలుస్తే ఎక్కడ చెత్త అక్కడ నూకేసి వెళ్ళిపోతున్నారు. ఈ చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళు చిన్న జాబ్ వాళ్ళు, మేము చెప్పకూడదు, కానీ చెప్పవలసి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? అయితే ఏమవుతుంది, ఎవరు చేశారు పని? ఎవరు చేయట్లేదు. ఖాళీ సీట్ గురించి ఆలోచిస్తున్నారు, పని మాత్రం ఎవరు చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు పని? సీట్ గురించే చేస్తున్నారు. సీట్ గురించి మరి ఈ ముగ్గురులో ఎవరు అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు, ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు? నేను ఒక్కటే అంటున్నాను, నేను ఎవరైతే మా ఏరియాకు మంచి పనులు చేస్తారో వాళ్ళకే మా ఓటు. త్వరలో జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఈసారి ఏ పార్టీకి ఓటు అయిపోతున్నారు? కాంగ్రెస్. బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం. ఎందుకని కాంగ్రెస్కి? అందరు కాంగ్రెస్ ఇస్తాం మా బస్తీలో అంతే. బీఆర్ఎస్ 10 సంవత్సరాల గవర్నమెంట్ ఆల్రెడీ చేసింది. మరి ఎందుకు అంటే బీఆర్ఎస్ పథకాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పథకాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు బాగానే. అంతకుముందు ఏం కనిపించలే, ఇప్పుడు చేస్తా అంటారు, కొన్ని చేసుకుంటూ వస్తారు. అది మరి మీకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మీకు ఏమేమి స్కీమ్స్ అందాయి? ఇప్పుడు ఏం లేదు, బియ్యం అందుతున్నాయి టయానికి అంతే. అది ఇల్లు కట్టడానికి ఇస్తా అన్నారు పథకాలు, అవి కొద్దిగా ఆగిపోయినాయి అంతే. మరి ఎవరు ఈ కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఏ లీడర్ని ఎన్నుకోబోతున్నారు? మీకు కాంగ్రెస్లో ఈ జూబ్లీ ఎమ్మెల్యేగా ఎవరైతే బెటర్గా ఉంటారు? శ్రీనివాస్ ఉన్నారుగా ఆయన, మాగంటి గోపినాథ్ చనిపోయారు కదా. అది మరి మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? బాగానే ఉండే. ఎట్లా అయినా దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే చేసాడు. ఎలా ఉండింది డెవలప్మెంట్? ఓకే, పర్వాలేదు. రోడ్లే ఇచ్చారుగా. ఇట్లా మాగంటి గోపినాథ్ రోడ్లు వేయించారా మీకు? అప్పుడు ఉండే కదా వేసినప్పుడు. ఇప్పుడు ఆయన చనిపోవడంతో వాళ్ళ వైఫ్కి ఇచ్చారు ఈ టికెట్. ఓకే, ప్రాబ్లం లేదు, అంతా ఓకే. ఎట్లా మరి దాదాపు కాంగ్రెస్ వచ్చి 1.5 ఇయర్ సరే 2 ఇయర్స్కి దగ్గరలో ఉంది. సన్నబియ్యం ఇస్తున్నారు, ప్లస్ ఫ్రీ బస్సు దాదాపు ఎట్లా ఈ దాదాపు ఫ్రీ బస్సు చేసిన కాడ నుంచి కొంచెం మాకు ఇబ్బందిగానే ఉంది. ఆ లేడీస్కి ప్రాబ్లం లేదు, మాకు ఇబ్బందిగా ఉంది. అదే, ఇంకేం లేదు. ఎట్లా మీ చుట్టుపక్కల కావచ్చు మీరు? ఇంతకుముందు అంటే టయానికి బస్సులు వస్తుండే, ఇప్పుడు టయానికి బస్సులు లేవు, ఎక్కడెక్కడో పంపించేస్తారు. అవి వచ్చేటి 3-4 బస్సులు వస్తున్నాయి, తర్వాత వస్తలేవు. నేను సికింద్రాబాద్లో డ్యూటీ చేస్తా, అక్కడ నుంచి ఇంతకుముందు 5 గంటలకు ఉండే, ఇప్పుడు 6 గంటలకు చేశారు. అది టైం చేంజ్ చేసి, అదొకటే ప్రాబ్లం, ఇంకేం లేదు. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండింది? అన్నీ ఇచ్చిర్రు, అన్ని పథకాలు చేసిర్రు. ఇప్పుడు ఈయన వచ్చిన కాడ నుంచి జర పెద్దవాళ్ళకు పింఛన్ ఉంది కదా, అది కొద్దిగా ఆగిపోయింది అంతే. ఎట్లా మరి చాలా మంది జాబ్స్ కూడా లేవంటున్నారు. జాబ్సే లేవు, జాబ్స్ పెట్టిచ్చేస్తే అయిపోతుంది. ఇట్లా మరి బాగానే ఉందంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్? బాగానే. ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఎట్లా కేసీఆర్కి వేస్తున్నావా రేవంత్ రెడ్డికి వేస్తున్నావా? కేసీఆర్కి వేస్తాను. ఎందుకు కేసీఆర్కి ఎందుకు వేస్తావు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నాడు కదా. అంటే మేము ఫస్ట్ నుంచి కేసీఆర్కి వేసినాము, అందుకనే కేసీఆర్కి వేస్తాము. ఇట్లా జూబ్లీస్లో మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడకి బీఆర్ఎస్ సీట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మాగంటి గోపినాథ్ గారిని 3 సార్లు ఎమ్మెల్యే మీరు చూడడం జరిగిందా? చూసినాం మేము, అది పార్టీలో కూడా వెళ్ళినాము. ఎట్లా మరి మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండింది జూబ్లీస్? బాగానే ఉంది. మరి ఏంటి మరి రేవంత్ రెడ్డి వచ్చాక సన్నబియ్యం ఇచ్చారు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చారు, మరి కాంగ్రెస్ వద్దనుకుని బీఆర్ఎస్కి వేస్తామంటున్నారు. అంటే కేసీఆర్ కూడా బాగానే చేసిండు కదమ్మా, అందుకనేసి మేము కేసీఆర్కి వేస్తాము. మరి రేవంత్ రెడ్డి వచ్చాక పథకాలు వస్తున్నాయా మీకు? మాకు అసలు ఇల్లే రాలేదు, ఇల్లుకి అప్లై చేసినాము, ఇంకా ఇల్లు రాలేదు. నాకు ఇల్లు గురించి చూస్తున్నా, రేషన్ కార్డ్ అయితే ఉంది. మరి సన్నబియ్యం ఇస్తున్నారా? ఇస్తున్నారు, సన్న బియ్యం అయితే ఇస్తున్నారు. మరి కేసీఆర్కి ఎందుకు వేస్తున్నారు, రేవంత్ రెడ్డికి ఎందుకు వేయట్లేదు? డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే మేము ఫస్ట్ నుంచి నాకు వేసినాము, అదే అలవాటు, ఇక ఆయన గురించి సరిగా తెలియదు. మరి మాగంటి గోపిని గారు చనిపోయినాక వాళ్ళ వైఫ్ సునీత గారు నుంచి ఉన్నారు. ఎట్లా మరి ఈసారి ఓటు ఎవరికి మీకు?
నేనైతే కేసీఆర్కే వేస్తాను. త్వరలో జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు? నవీన్ యాదవ్, జై నవీన్ యాదవ్. నవీన్ యాదవ్కే వేస్తాం ఓట్. ఇలా బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, ఎందుకని నవీన్ యాదవ్కి? అంటే అతను చాలా బాగా చేస్తాడు అండ్ హోప్ కూడా ఉంది చాలా చేస్తాడని చెప్పి మేమైతే ఓట్ నవీన్ యాదవ్కే వేస్తాం. ఇంకా కాంగ్రెస్ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వలేదు, చాలా అనుకుంటూ ఉన్నారు. మరి ఏంటి దాదాపు 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన డెవలప్మెంట్స్ ఏ ఉన్నాయి? నవీన్ యాదవ్కి ఇవ్వాలని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇస్తారని అనుకుంటున్నా. మరి ఇస్తే కాంగ్రెస్కి ఓట్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉండింది, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది, ఇంకా కొంచెం రేవంత్ రెడ్డి చేస్తే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా డెవలప్మెంట్స్ కానీ ఏమైనా పనులు కానీ స్కీమ్స్ కానీ చూసారా? చూసాను, గవర్నమెంట్ హౌస్ ఇవే చూసాను, బాగానే ఉంది. ఇంకా కొంచెం రేవంత్ రెడ్డి చేస్తే కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కేసీఆర్కి రేవంత్ రెడ్డి డిఫరెన్సెస్ ఏంటి? చాలా ఉన్నాయి, కానీ మేబీ నాకు అనిపిస్తుంది ఇంకా రేవంత్ రెడ్డి చేస్తాడేమో తర్వాత. మేబీ ఇంకా 2 years ఉంది కదా గవర్నమెంట్కి, సో అనుకుంటున్నా చేస్తారేమో అని చెప్పి తర్వాత.